హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రక్షిత టైలరింగ్. నేను ఈరోజు అయితే బ్యాక్ ఉక్సల్ బ్లౌజ్ అయితే కటింగ్ చూపిస్తానండి. ఇది వచ్చేసి మనకి 80 పాయింట్స్ అయితే ఈ క్లాత్ ఉంది. మనకి బ్యాక్ ఉక్సల్ పెట్టుకోవాలనుకున్నప్పుడు ఓపెన్స్ అయితే మన వైపుకి వేసుకోవాలండి. ఓపెన్స్ మనం 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 ఎటువైపున అయితే కూర్చుంటాం అటువైపు ఉండేలాగా మన వైపుకి వేసుకోవాలి. ఆపోజిట్ సైడ్ అయితే ఫోల్డింగ్ ఉండాలండి. ఈ విధంగా బ్లౌజ్ లెంత్ అయితే చూసుకోవాలి. ఈ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ ఉంది. నేను మనకి 14.5 అయితే పెడుతున్నానండి. 14.5 అయితే మనకి లెంత్ పెట్టుకుని షోల్డరు 2.5 పెట్టానండి. నెక్ 2.5, షోల్డర్ 2.5 పెట్టానండి. ఈ వీళ్ళు బ్లౌజ్ షోల్డరు బాగా సన్నగా కావాలని అడిగారు, అందుకని చెప్పేసి నేను 2.5 పెట్టాను. మొత్తం షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్ అండి. 5 ఇంచెస్లోని 2.5 అయితే నెక్కి, 2.5 అయితే షోల్డర్కి పెట్టుకున్నానండి. కొంచెం షోల్డర్ సన్నగా తొడిగే వాళ్ళు అయితే మనం 5.5 ఉన్నా సరే ఈక్వల్గా పెట్టేసుకుంటే సరిపోతుందండి. లేకపోతే షోల్డర్ 2.5 పెట్టుకోవచ్చు కూడా. ఆ విధంగా నెక్ షోల్డరు నేను 5 ఇంచెస్కి పెట్టుకుని, చెస్ట్ లూజ్ అయితే 8 ఇంచెస్ అండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్. 2 ఫోల్డింగ్స్ మీద 8 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుందండి. అలాగే వేస్ట్ లూజ్ కూడా 8 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ ఖర్చు కోసం అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను. ఈ విధంగా 2 మార్కింగ్స్ని ఇలాగా కలుపుకోవాలండి. స్కేల్ యూజ్ చేసుకుని ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్. మనకి ఓపెన్స్ మన వైపు ఉన్నాయి కదండి. ఇప్పుడు నేను నెక్ డీప్ కోసం మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. 4 ఇంచెస్ అయితే బ్లౌజ్ ఉంది. 4 ఇంచెస్కి కొంచెం ఖర్చు కోసం యాడ్ చేసుకుని అయితే పెట్టుకున్నానండి. మొత్తం 4.5 ఉండేలాగా పెట్టుకున్నాను. ఇక్కడ నుంచి అయితే మనకి 2.5 పెట్టుకోవచ్చండి. అంటే రౌండ్ బాగా రావాలి కాబట్టి 2.5 పెట్టుకోవాలి. నేను 2 ఇంచెస్ పెట్టాను. తర్వాత అయితే మళ్ళీ ఇంకొక 1/2 ఇంచు పెట్టుకున్నానండి. ఈ విధంగా 2.5 ఏమో కింద ఉండేలాగా, పైన 2 ఉండేలాగా మనం 2.5 కూడా నెక్ 2.5 కింద డీప్ కూడా 2.5 ఉండేలాగా పెట్టుకుని మార్కింగ్ చేసుకోవచ్చండి. ఇంకొంచెం బ్రాడ్ కావాలంటే ఎక్స్ట్రా అయితే జాయిన్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా కొంచెం మార్కింగ్ అయితే పెంచుకోవచ్చండి. ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత డౌన్ వచ్చేసి నేను 5.5 పెట్టుకున్నానండి. బ్లౌజు కొంచెం చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 5.5 పెట్టుకున్నాను. చెస్ట్ లూజ్ 8 ఉంటే మనకి చిన్న సైజు బ్లౌజేనండి. 9 ఇంచెస్ లోపు ఏ సైజ్ అయినా సరే చిన్న సైజు బ్లౌజ్ అది. షోల్డర్ దగ్గర చిన్న మార్కింగ్ అయితే పెట్టుకుని ఆర్మ్ రౌండ్ అయితే చెక్ చేసుకోవాలండి. ఆర్మ్ రౌండ్ వచ్చేసి మనకి 7.5 వచ్చింది. 7.5 అయితే మనం ఆర్మ్ రౌండ్ వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలండి. మనకి కొంచెం తక్కువైనా సరే ఇందులోనే అడ్జస్ట్ చేసుకుని మార్కింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి ఆర్మ్ రౌండ్ అయితే సరిపోయిందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేద్దాం. ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత కట్ చేసేసుకోవాలండి. మనకి షోల్డర్ చిన్నగా కావాలంటే 2.5 కూడా పెట్టుకోవచ్చు. కానీ మొత్తం షోల్డర్ మీద మనకి 6 ఇంచెస్ ఉందనుకోండి, 6 ఇంచెస్లో మనం 3 ఇంచెస్ నెక్, 3 ఇంచెస్ షోల్డర్ పెట్టుకోవచ్చు. లేదంటే 2.5 కూడా షోల్డర్ పెట్టుకోవచ్చు. మిగిలినంతా నెక్ ఉంచేసుకోవచ్చు అండి. ఏం ప్రాబ్లం అయితే రాదు. ఇది ఉక్సులు కాజాల బెల్ట్కి అయితే తీసుకుందాం అండి. ఇప్పుడు ఫోల్డింగ్ మన వైపుకి అయితే వేసుకోవాలి. ఫోల్డింగ్ మన వైపుకి వేసుకుని సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా ప్లేస్ చేసేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకుని ఫ్రంట్ నెక్ అయితే మార్కింగ్ పెట్టుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను 6 ఇంచెస్ పెడుతున్నాను. ఇది స్టార్ నెక్ అయితే పెడుతున్నానండి. స్టార్ నెక్ కోసం ఈ విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అదే విధంగా అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి. క్లోజ్ ఫోల్డింగ్ అయితే మన వైపుకే ఉండాలండి. ఆపోజిట్ సైడ్ అయితే ఉండకూడదు. ఈ విధంగా 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలండి. ఫ్రంట్ కట్ బ్లౌజ్కి ఫ్రంట్ స్కర్ట్ బ్యాక్ ఉక్సులు అండి. ఇది మనకి ఆర్మ్ రౌండ్ కోసం అయితే కొంచెం మార్కింగ్ చేసుకుని లోతు అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసేసుకోవచ్చు. ఇది స్టార్ నెక్ కాబట్టి ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకుని ఈ విధంగా డ్రా చేసుకోవాలండి. అప్పుడు స్టార్ అయితే బాగా కనిపిస్తుంది. ఇప్పుడు కార్నర్ నుంచి ఒక 3 ఇంచెస్ ఉండేలా మార్కింగ్ చేసుకుంటే స్టార్ నెక్ అనేది బాగా వస్తుందండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకుని తీసుకుంటే బాగుంటుంది. 1.5 ఇంచ్ పైకి పెట్టాను నేను. 3 ఇంచెస్ వెడల్పు ఉండేలా పెట్టుకుని స్టార్ నెక్ అయితే డ్రా చేశానండి. ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుందాం. ఇది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ స్కర్ట్ ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఫ్రంట్ స్కర్ట్లకి 1 కానీ 1.5 కానీ ఎక్స్ట్రా తీసుకోవాలండి.
ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత చుట్టూ అయితే మనం మెజర్మెంట్ ప్రకారం కట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే కంప్లీట్ అయిందండి. ఇప్పుడు దీని ఫ్రిల్స్ కట్ ఎలా వేయాలనేది చూపిస్తాను. ఫోల్డింగ్ మనం వైపు ఉండేలా వేసుకుని ఒకసారి 1.5 ఇంచ్కి పైకి అయితే మార్కింగ్ పెట్టుకోవాలండి. ఈ 1.5 ఇంచ్కి అయితే ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఒక లైన్ డ్రా చేసుకుని ఇప్పుడు 3.5 అయితే మార్కింగ్ పెట్టుకోవాలండి. ఉక్సుల పట్టి దగ్గర నుంచి 3.5 పెట్టుకుని 1.5 ఏమో డాట్ కోసం పెట్టుకోవాలి. ఇప్పుడు పైన గీత ఉంది కదా, దానికి టచ్ చేసి ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు పైకే 5 ఇంచెస్ అయితే తీసుకోవాలి. అది క్లిప్ మిస్ అయిందండి. ఇది కటింగ్ అయితే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్. మీకు స్టిచ్చింగ్లో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.